వెల్కమ్ టు TN9 టీవీ. నేను మేఘ్నా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఎంఆర్ గార్డెన్ లో సప్తాహిక్ మిలన్ సమ్మేళన కుటుంబ పరివారం. శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు. అక్రమంగా బెల్ట్ షాపుల నిర్వహణ. లక్ష్మీనారాయణ స్వామి గుడి ముందు కామాదహనం. ఆల్ఫోస్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు. గ్రామ శివారున అన్న భూమిని కాజేసిన తమ్ముడు. శ్రీకాళహస్తిలో వాయులింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు. గజ్వేల్లో హోలీ సంబరాలు. హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. గ్రామాలలో రైతుల యూరియా కష్టాలు. కోంపల్లి ఏఎంఆర్ గార్డెన్ లో సప్తాహిక్ మిలన్ సమ్మేళన కుటుంబ పరివార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోంపల్లి ఎంఎంఆర్ గార్డెన్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వాయుపుత్ర జిల్లా ఆధ్వర్యంలో సప్తాహిక్ మిలన్ సమ్మేళన కుటుంబ పరివారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ బాల్నగర్ ప్రకండ, గ్రీన్ఫీల్డ్ ప్రకండ, జీరిమెట్ల ప్రకండ, సూరారం ప్రకండ, ఓల్డ్ బోయంపల్లి ప్రకండ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు, భగవద్గీత శ్లోకాలు, కాలభైరవాష్టకం, హనుమాన్ చాలీసా పారాయణం వంటి కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అభయ హిందూ వ్యవస్థాపకులు శ్రీ రాధా మనోహర్ దాస్, గౌరవ అతిథులుగా క్షేత్ర సంయోజక్ శ్రీ వీరకుమార్ స్వామి, తెలంగాణ ప్రాంత బజరంగ్ దళ్ సంయోజక్ శ్రీ కొండా శ్రీకాంత్ హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్, జై బోలో భారత్ మాతాకి జై అంటూ నినాదించారు. INTUC ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కని INTUC ఆధ్వర్యంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. RG1 వైస్ ప్రెసిడెంట్ సదానంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు తెలంగాణ INTU జనరల్ సెక్రటరీ జానక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జానక్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాబంధు, మంతని ముద్దుబిడ్డ అయిన శ్రీపాదరావు గ్రామ సర్పంచ్ స్థాయి నుండి ప్రారంభించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవి వరకు ఎదిగిన అరుదైన ప్రజా నాయకుడని కొనియాడారు. అలాగే ఆయన అడుగు జాడల్లోనే తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రాన్ని IT రంగంలో అభివృద్ధి పరుస్తూ అన్ని శాఖల అభివృద్ధికి కృషి చేస్తున్నారని, స్థానికంగా TPCC జనరల్ సెక్రటరీ శ్రీనుబాబు ప్రజల మధ్య ఉంటూ ప్రతి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, లక్ష్మీపతి యాదవ్, వైస్ ప్రెసిడెంట్ దాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుబ్బాకలో అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్. దుబ్బాకలో అనుమతి లేకుండా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాల్ హెచ్చరించారు. సోమవారం రాత్రి దుబ్బాక పురపాలకలోని దుంపలపల్లి వార్డులో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దుబ్బాక పోలీస్ సిబ్బందితో కలిసి దుంపలపల్లి వార్డులో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న 2 బెల్ట్ షాపులపై దాడి చేసి 20 లీటర్ల లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, అక్రమంగా మద్యం విక్రయించే వారిపై తప్పనిసరిగా పోలీస్ నిఘా ఉంటుందన్నారు. మద్యం బెల్ట్ అమ్మకాల్లో దొరికితే వారిపై కేసులతో పాటు జరిమానా విధించడం, చివరికి బైండోవర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలంతా గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టేందుకు పోలీస్ శాఖకు సహకరించాలన్నారు. దాడుల్లో దుబ్బాక CIT రాజేష్, SI కీర్తిరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంతనిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి గుడి ముందు కామాదహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
మంతని పట్టణంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ మంతని ప్రఖండ ఆధ్వర్యంలో కామదహనం పూజా కార్యక్రమం నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ మంతని ప్రఖండ బాధ్యులు రావుల సతీష్ మాట్లాడుతూ, మంత్రపురిలో ఎల్లప్పుడూ ఏదో ఒక దైవ కార్యక్రమంతో పాటు 365 రోజులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు. దైవత్వంతో పాటు అష్టాదశ దేవతలు కొలువై ఉన్న క్షేత్రమని, ప్రపంచంలోని భక్తులు అందరూ ఈ మంత్రపురి క్షేత్రం గురించి తెలుసుకొని దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్త శ్రీనివాస్ గుప్తా, మంతని ప్రఖండ బాధ్యులు రావుల సతీష్, కొమరవెల్లి హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని అందించారు. ఆనందానికి చిరునామాగా నిలిచిన ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుండా వాటిలో పాల్గొనేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా విద్యలో రాణించడమే కాకుండా సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జైన్ నెక్స్ట్ మైదానంలో నిర్వహించిన అనంతర వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు తప్పనిసరిగా క్రమశిక్షణను అనపరుచుకోవాలని మరియు క్రమశిక్షణ ద్వారా అనేక విజయాలను సొంతం చేసుకోగలుగుతారని వారు అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను మొబైల్ ఫోన్స్కు దూరంగా ఉంచాలని మరియు మొబైల్ ఫోన్స్ ద్వారా విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందని విచారం వ్యక్తం చేస్తూ, తల్లిదండ్రుల యొక్క సమక్షంలో పిల్లలు చదవాలని మరియు తల్లిదండ్రుల యొక్క మార్గదర్శకాలను పాటించి ఉన్నత శిఖరాలకు అధిరోహించే విధంగా ఉత్తేజపరచాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సురసేవితా త్వమేవ మమ శరణం శ్రీశృంగగిరివాసిని శ్రీశృంగగిరివాసిని వాణీ ప్రణవరూపిణి శ్రీశృంగగిరివాసిని వాణీ ప్రణవరూపిణి సామగాన వినోదిని నిగమాగమ విహారిణి సమగాన వినోదిని నిగమాగమ విహారిణి ప్రేమ స్వరూపిణి విద్యాదాయిని ప్రేమ స్వరూపిణి విద్యాదాయిని కోమలాంగివరవీణా పాణి. Success we celebrate today is the result of the combined efforts of our management, teachers, parents and students and dedication. Now I proudly present the detailed AI generated annual report of our school for the academic year 2025 and 26. మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారు, అలాగే మన వావిలాలపల్లి కార్పొరేటర్ బండారి వేణు గారు ఇద్దరు కూడా అనుకోని కారణం వల్ల వేరు కారణాల వల్ల రాలేకపోయినారు. అయినా వారికి ఆల్ఫోర్స్ ఎల్లవేళలా మరి కృతజ్ఞత అభివందనలు వాళ్ళు తెలియజేస్తూ, మరి ఇక్కడికి పిలవగానే ఎంతో సమయం వెచ్చిస్తూ ఇక్కడికి వచ్చేసిన తల్లిదండ్రులు, పాత్రికేయ మిత్రులు, పుర ప్రముఖులు, మరి చిన్నారులందరికీ కూడా మరొకసారి సాయంకాల నమస్సులు తెలియజేస్తూ, మరి ఆల్ఫోర్స్ వావిలాలపల్లి స్కూల్ ఆఫ్ నెక్స్ట్ ప్రైమరీ వింగ్, దీన్నే మనం ముద్దుగా S6 క్యాంపస్ అని పిలుచుకుంటాం. 2007లో మన ఈ స్కూల్ ప్రారంభమైంది. 2007 ఫస్ట్ అడ్మిషన్ మా డాక్టర్తో మొదలైంది. ఇప్పుడు నర్సరీ వాళ్ళకి చెప్తున్న సునీత మేడం కూడా అప్పుడు మా పాప కామని చెప్పింది. ఇప్పుడు నౌ మై డాటర్ నర్సరీ నుంచి 12th వరకు షీ స్టడీడ్ ఇన్ ఆల్ఫోర్స్. నౌ షీ గాట్ సీట్ ఇన్ IIT ఖరగ్పూర్ డూయింగ్ బీటెక్. ఇప్పుడున్న సగం మంది టీచర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. LKG, UKG, స్వర్ణారాణి మేడం, వనిత, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్న ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చెప్పిన టీచర్లు అందరూ కూడా 2007 నుంచి 25లో ఉన్నాం మనం. అంటే 18 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక 30 మంది టీచర్లు ఉన్నారు.
18 years ఆన్వర్డ్స్. అంటే చూడండి ఏ రకంగా మరి ఆల్ఫోర్స్ మీద ఒక నమ్మకం, తర్వాత ఒక బంధం టీచర్లకి ఎలా ఉంది. అంటే ఎప్పుడైతే సీనియారిటీ టీచర్స్ ఎక్కువగా ఉంటారో రిస్క్ తక్కువగా ఉంటుంది, హౌ టు హ్యాండిల్ ద పేరెంట్స్ అనేది తెలుస్తుంది. చాలా అద్భుతంగా మరి వారి చేతుల మీదుగా వాళ్ళు గుర్తులేదు కానీ కొన్ని వందల మంది మరి గొప్ప గొప్ప పొజిషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఈ స్కూల్ ప్రైమరీ వింగ్ టీచర్స్ హస్తాల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. అంటే ఎక్కడ కానీ ఎవరు కానీ ఎంత గొప్ప వాళ్ళు అయినా కూడా చిన్న క్లాసులో చెప్పిన టీచర్ని ఎవరు కూడా మర్చిపోరు. ఎందుకంటే నాకు కూడా తెలుసు, నేను చిన్నప్పుడు కొడిమ్యాల్లో కొద్ది రోజులు సరస్వతి శిశు మందిరికి వెళ్ళాను. ఒక 2 రోజులు యాబ్సెంట్ అయితే నాకు ఏం పనిష్మెంట్ ఇచ్చారంటే ఒక మొద్దు కట్టే చాలా పెద్దది, దానికి ఒక గొలుసు పెట్టేసి ఇంటికి మోసుకొని పోవాలి, మళ్ళీ రేపు రాంగా మోసుకొని రావాలి. అది పనిష్మెంట్. ఒకరోజు యాబ్సెంట్ అయినది చెప్పక చేయకుండా ఒకరోజు యాబ్సెంట్ అయితే కనుక ఒక మోయలేనంత మొద్దుని ఊర్లో అందరు నడుచుకుంటూ పోడే కదా ఆ కాలంలో, డాడీలు మమ్మీలు దించుడు బండ్లే ఉండవు. అర్థమైందా? 2 కిలోమీటర్లు ఆ మొద్దును మోపుకొని నడుచుకుంటూ వెళ్ళాలి. అందరూ ఒక ఖైదీని చూసినట్టు ఊరు వాళ్ళు చూస్తుంటారు. మళ్ళీ తెల్లారు రాసుకురావాలి. ఆయన ఎవ్వరు కూడా టీచర్ని మందలించేవారు కాదు. మా ఫాదర్ టీచరే అయినా పర్లేదు, నేను మంచి పని చేసింది అన్నారు తప్ప కానీ నేను వచ్చి మీ టీచర్ సంగతి చూస్తారా అని ఎవరు అనలేదు. అందుకే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంటే టీచర్లు క్రమశిక్షణలో మరి ముందు ఉంటారు. అది శిక్షణ అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, మన పిల్లలని క్రమం తప్పకుండా ఒక పద్ధతిగా ఉంచాలనుకుంటారు కాబట్టి అలా చేస్తుంటారు. మీ అందరికి తెలుసు, ఆల్మోస్ట్ ఆల్ మరి మీరు అందరూ ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవర్స్ టుగెదర్ తప్పు చేస్తే కాళ్ళు పైకేసి దూలానికి కట్టేసే వాళ్ళు అంతే, ఇక ఆయన పైన వేసుకుంటూ పోతాడు అంతే మర్చిపోయి. ఇవాళ ఇక్కడ ఒక టీచరు పొరపాటున కారిడార్లో నిల్చోబెడితే టీచర్ మర్చిపోతే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జో పీఈటీఓ వైస్ ప్రిన్సిపాలో ఎవరైనా ఒకరు వెంటనే చెప్తారు, సార్ మోర్ దాన్ 10 minutes మీరు నిల్చోబెట్టారంటే వెంటనే ప్రిన్సిపాల్ నుంచి కాల్ వెళ్తుంది, మేడం ప్లీజ్ అలో దిస్ బాయ్ 10 నిమిషాలు నిలబడ్డాడు అంతకంటే ఎక్కువ అని. అది పేరెంట్ దాకా కూడా మేము పోనివ్వం, ఎందుకంటే ఈ జనరేషన్ వేరు. అసెంబ్లీలో 15 నిమిషాలు నిలబడడానికి 4-5 వికెట్లు టప పడిపోతూ ఉంటాయి. ఇది ఇప్పుడున్న ఫిజికల్ కండిషన్, అప్పుడున్న ఫిజికల్ కండిషన్. సో ఏది ఏమైనా పిల్లలని మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏమని పరిస్థితుల్లో ఉన్నారు, అంతా ఫ్రెండ్లీ అయిపోయింది, ఫ్రెండ్లీ టీచింగే నడుస్తుంది, ఫ్రెండ్లీ టీచర్సే. కానీ తడప కొంచెం మందలింపు లేకుండా మరి మొక్క ఇవ్వంగండే ప్రాణ ఇవ్వంగున అన్నట్టుగా ఈ చిన్న వయసులో పిల్లల్ని మనం ఒక ఖచ్చితమైన పద్ధతిలో ఉంచలేకపోతే రేపు పెద్దయిన తర్వాత ఎన్నో సమస్యలు ఏర్పడుతుంటాయి. అయినా పర్లేదు, మన తల్లిదండ్రులు చాలామంది సహకరిస్తున్నారు. 100%గా ఎస్ సార్ మా వారిని క్రమశిక్షణలో పెట్టండి, మీరు ఎలా ఉన్నా కూడా మేమేం చేయం, మీకు సపోర్ట్ చేస్తామన్న పేరెంట్సే 99% మంది ఉండడం ఆల్ఫోర్స్కి మేము అదృష్టంగా భావిస్తున్నాం. అందుకే చూస్తున్నారు కదా చిన్న పిల్లలు మరి ఆ పిల్లల మరి పిడుగులు అంటారు ఎంత అద్భుతంగా యాంకరింగ్ చేస్తున్నారు. ఎల్కేజీ పిల్లలు యాంకరింగ్ చేస్తున్నారు, తెలుగు ఇంగ్లీష్ ఏది మీరు ఏ లాంగ్వేజ్ అయినా ఇవ్వండి, ఒక ½ an hour టైం ఇస్తే పిల్లలు ఇక్కడ అంతే స్పీడ్గా అన్ని లాంగ్వేజ్ల్లో మరి ఒక నర్సరీ పిల్లలు తప్ప ఎల్కేజీ నుంచి అందరు పిల్లలు కూడా ఎలాంటి ఫియర్ లేకుండా ఒక 30 మంది వాళ్ళు యాంకరింగ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అయిపోయారు అంటే మనం ఒక్కరి మీద ఇద్దరి మీదనో మనం డిపెండ్ కాం, అందరికీ అన్ని నేర్పాలని మనం చూస్తుంటాం. పిల్లల యాక్టివిటీస్ కూడా చూస్తున్నారు, చాలా అద్భుతంగా ఈరోజు చేస్తున్నారు. వార్తల్లో చిన్న విరామం. రోగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. తిరిగి వార్తలకు స్వాగతం.
సీతారాంపురం గ్రామ శివారున సొంత అన్న భూమిని కాజేసిన తమ్ముడు మరలా తన కోడలికి రిజిస్ట్రేషన్ చేయగలరని కలెక్టర్కి దరఖాస్తు అందజేశారు. కరీంనగర్ ప్రజావాణిలో చిగురు మామిడి మండలం సీతారాంపురం గ్రామ శివారు సర్వే నంబర్లు 1641, 1645, 1646, 1648, 1576 గల భూమి విలాసాగరం వెంకటయ్య పేరున ఉన్న భూమిని నాకు తెలియకుండా నా సోదరుడు విలాసాగరం చంద్రయ్య తన పేరిట పట్టా మార్పులు చేసుకొని ఇప్పుడు అట్టి భూమిని తన కోడలి పేరిట రిజిస్ట్రేషన్ చేయగలరని కలెక్టర్కి ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వారి యొక్క గోడును వెళ్లబోసుకున్నారు. అది చిగురుమాడి మండలం సారు. మేము కస్పి కుమారోళ్ళం. మేము ఏది రెడ్లేం కాదు సారు. మేము కష్టం చేసుకున్నాం. మా మగాయనే పాలేరుండి సంపాదించుకున్నాడు సారు. మేము కట్టం చేసుకొని సంపాదించుకుంటే మాకు కాదనక నా కొడుకు ఈడ బతుకు తెరువు కోసం ఈడ లేకపోక ఆడికి బతుకు తెరువు కోసం పోతే నా కొడుకు నాది భూమి అని చేయించుకున్నాడు సార్. మాది మా ముసలాయని నేను కట్టం చేసి కొనుక్కున్నాం సార్. మేము ఎకరం కింద ఎకరం ఉన్నది మీద ఆలేరుండి సంపాదించుకున్నాం సార్. 20 గుంటలు పట్ట చేసుకొని మా బావ చేసుకున్నాడు చంద్రయ్య. సాగరం చంద్రయ్య చేసుకున్నాడు. వెంకటయ్య చంద్రయ్య చేసుకున్నాడు సార్. వెంకటయ్య చంద్రయ్య అన్నదమ్ములు సారు. సంత అన్నదమ్ములు వెంకటయ్య చంద్రయ్య. 15 గుంటలు సార్. ఎకరం 15 గుంటలు. మా యొక్క సర్వే నెంబరు 1641, 1645, 1646, 1648, 1576. ఇట్టి భూమి మాకు తోక పాస్బుక్ కలిగి ఉన్నది. పానీలు కూడా 2010 వరకు పానీలు అనేది రికార్డు తీసుకున్నాం సార్. ఇవన్నీ ఉన్నా కూడా దౌర్జన్యంగా మా మీద దౌర్జన్యం చేసి భయభంతులకు గురి చేస్తున్నారు సార్. దీనిపై సరైన చర్య తీసుకోవాలని కోరుచున్నాం సార్. ఎంఆర్ఓను కలిసాం సార్. ఎంఆర్ఓ కూడా ఇచ్చినాం సార్. అప్లికేషన్ ఇచ్చాం. ఎంఆర్ఓ ఏమన్నారు, మీరు అన్నదమ్ములంటే మీరు చూసుకోవాలనేది ఒక నెగ్లెక్ట్గా మాకు సమాధానం ఇచ్చింది సార్. అది సరైన సమాధానం కూడా మాకు ఇవ్వలేదు. దయచేసి సరే జరిగింది కాదు కానీ ఇప్పుడైతే మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. ఒకరే సార్, రమేష్ సార్ అనేది ఉన్నారు. సరే మాకు దీనిపై చర్య తీసుకొని న్యాయం చేయగలరని కోరుచున్నాం సార్. మాది సీతారాంపురం. నా పేరు విలాసాగరం రవీందరు. మా తండ్రి విలాసాగరం వెంకటయ్య. మా పెదనాన్న విలాసాగరం చంద్రయ్య. అదే మా 50 సంవత్సరాల నుండి మా పెదనాన్న మా నాన్న ఇద్దరు సొంత అన్నదమ్ములు. సొంత అన్నదమ్ముల ఆస్తి ఉమ్మడి ఆస్తి. అది ఉమ్మడి ఆస్తిని మాకు తెలియకుండా నెంబర్లు అధికారులను తప్పుదోవ పట్టించి అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది మాకు 1 సంవత్సరం క్రితం తెలిసినది ఎట్లా ఎందుకు చేయించుకున్నావు అని అడిగితే నాది భూమి నేను చేయించుకున్నా. అరే ఏ రకంగా అయితే ఎట్లా అని పెద్దవాళ్ళని సిద్ధాలు చేసినా కూడా నేను అట్లా చేయించుకుంటా, నువ్వేం చేసుకుంటా చేసుకోపో అనేది సమాధానం లేకుండా మమ్మల్ని ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అదని చెప్పి అడిగినా కూడా దౌర్జన్యంగా కొట్టిండు. వాళ్ళ కొడుకు ఆయన ఇద్దరు కలిసి, ఏది నారాయణ అంటేనే ఆయన కొడుకు కలిపి ఇద్దరు కలిసి స్టేషన్ కూడా పోయినాం జరిగింది. అయితే దీన్ని అధికారులను తప్పుదోవ పట్టించి మాకుండవలసిన ఎకరం 15 గుంటల భూమి, సరి ఎకరం 15 గుంటలు సేమ్ నెంబర్ల మీద ఆ ఎకరం 15 గుంటలు కూడా వాళ్ళ నాన్న పేరు మీద చేయించుకొని అటు నుండి మరి వాళ్ళ కోడలికి అనేది ఏది చంద్రయ్య కోడలికి అనేది మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దయచేసి దీనిపై మీరు మాకు న్యాయం చేయాలనేది ఈరోజు ప్రజావాణిలకు అప్లికేషన్ ఇద్దామని చెప్పి మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగినది. దీనిపై మీ ద్వారా మేము సవినయంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం, మాకు న్యాయం జరగాలని. మాకు అనేది భూమి కావాలి. మాకు ఎకరం 15 గుంటలు అనేది రావాలి. అయితే కాకుండా ఇది దౌర్జన్యంగా అది చేసి ఇది చేస్తున్నాడు సార్. ఈ ప్రజావాణిలో కూడా ఇదే అది చేసినాం. సార్ కూడా చెప్పినాం, సార్ ఈ పరిస్థితికి ఇదని చెప్పాము, అప్లికేషన్ కూడా ఇచ్చేసాం. దీనిపై చర్య తీసుకోవాలనేది అధికారులను కోరడం జరుగుతుంది సార్. నా పేరు రవీందర్ సార్. ఇలా
నేను బతుకుదెరువు కోసం నేను వలస వెళ్ళినా సార్ 30 సంవత్సరాల నుండి. 30 సంవత్సరాలు నేను అన్నే ఉంటున్నా. అయితే ఆ పండగలైనా ఎక్కడికైనా ఇంటికాడికి ఆ సమాల దగ్గరికి వస్తా. నాకు ఈ సంవత్సరం క్రితం తెలిసింది ఈ విషయం, పట్టా చేయించుకున్నా అనేది. ఆయన చేయించుకొని ఆయన చేసుకుంటాడు వచ్చా మేము అనుకున్నాం. మాది కూడా చేసుకొని మమ్మల్ని దౌర్జన్యంగా ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తుండే సార్. శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో వాయులింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తిలో గ్రహణం టైంలో ఆలయం తెరిచి ఉంటుందని అర్చకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందని, గ్రహణ సమయంలో వాయులింగేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తామని, భక్తులు దర్శనం చేసుకోవచ్చని ఆలయ పూజారులు తెలియజేశారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా రాహు కేతు దోష నివారణ ప్రత్యేక పూజకు ప్రసిద్ధి గాంచిందని తెలియజేశారు. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా సాయంత్రము 3:20 నుండి 6:47 వరకు కూడా కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా కూడా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రము శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, పార్వతీదేవి, జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉన్నందువలన గ్రహణకాల సమయంలో విశేషంగా కూడా ఆలయము తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణకాల సమయమందు ఏమీ కూడా భుజించకుండా స్నానమాచరించి శివాలయానికి వచ్చి భగవంతుడు ధ్యానము చేసుకొని అట్లు లేనిచో వారి యొక్క ఇళ్లలో ఉన్న పూజా మందిరంలో కూర్చొని స్నానమాచరించి భగవంతుడు ధ్యానం చేసుకొని గ్రహణము విడిచిన పిమ్మట మరలా స్నానమాచరించి స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ గ్రహణ దోషం. గజ్వేల్ పట్టణంలో ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్న బీఆర్ఎస్ నాయకులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హోలీ సంబరాలలో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ కాముని దహనంతో ఈ హోలీ వేడుకలు ప్రారంభం అవుతాయని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ జరుపుకుంటారని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ హోలీ పండుగ జరుపుకోవాలని తెలియజేశారు.
అంగరంగ వైభవంగా వెంకులోని గుట్టలో హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి గిరి ప్రదక్షిణ. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరా మండలంలోని రాంపల్లి దాయార వెంకులోని గుట్టలో వెలిసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలియజేశారు. చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామంలో రైతులు యూరియా కష్టాలను ఎదుర్కొంటున్నారు. మంచిర్యాల జిల్లా చెండూరు మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం కష్టాలు పడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్లో యూరియా బస్తాలు బుక్ చేసుకొని DCMS కార్యాలయానికి వెళ్తే స్టాక్ లేదంటూ నిర్వాహకులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తగినంత యూరియా ఇవ్వాలని ఆందోళనకు దిగారు. సోమంపల్లి DCMS సెంటర్లో బస్తాలు వచ్చినాయని రైతులకు సమాచారము. నిన్న పొద్దుటి నుంచి రైతులు బస్తాలు బుక్ చేస్తుండ్రు. మళ్ళీ ఆప్లా స్టాక్ చూపెడుతుండ్రు. నిన్న పొద్దున 80 బస్తాలు చూపెట్టింది. 16 బస్తాల వరకు బుక్ చేసిండ్రు. 16 బస్తాలు 64 బస్తాలు స్టాక్ తర్వాత జీరో అయిపోయింది. బాడ ఇక్కడ అది షాపే లేదు, రైతు వేద కేంద్రమే లేదు. బినామీగా తీసుకొస్తాను, బ్లాక్ మార్కెట్కి అమ్ముతాను. నిన్న కలెక్టర్ ఆఫీస్గా రైతులందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కి పోతామంటే ADA గారు మేము ఇంక్వైరీకి వస్తామని ఆపిండు. ఈరోజు ఫోన్ చేస్తే మేము రామని చెప్పేసి సందిగ్ధం మాట్లాడుతుండు. అసలు దీనికి కారణం ఏంటిది? ఇక్కడ AVO గారిని అడిగినాము, ఇక్కడ షాప్ ఎక్కడున్నో చూపెట్టు అంటే ఆ షాపుకు నాకు సంబంధం లేదంటుంది AVO గారు. షాప్ మీరు వచ్చి చూపెట్టండి, ఆ షాప్ నెంబరు అది ఎక్కడున్నో చూపెట్టు అంటే మాకు సంబంధం లేదంటారు. మరి సంబంధం లేకపోతే అధికారులకు సంబంధం లేకపోతే రైతులకు ఆ సంబంధం. సెంటర్ అనేది కేవలం బ్లాక్ మార్కెట్గా మహారాష్ట్రకు తరలిస్తారు యూరియా బస్తాలు. రైతులకి ఒక బస్తా ఇవ్వడం లేదు. ఇంతకుముందు కేవలం పాడి సెంటర్ నడపడానికి కోసమే ఈ సెంటరు తీసుకున్నారు. అసలు సెంటర్ నడపడానికి క్వాలిఫికేషన్ లేదు ఈ సెంటరు నిర్వాహకునికి. DCMS సెంటర్కు నడపడానికి క్వాలిఫికేషన్ లేదు నిర్వాహకునికి. అసలు DCMS సెంటర్ ఎట్లా ఇచ్చిండ్రు? హౌస్ నెంబర్ ఒకటి చూపెడుతుంది. అసలు హౌస్ నెంబర్ అనేది ఆ హౌజే లేదు. ఆ హౌస్ నెంబర్ మీద బస్తాలు ఎట్లా ఇస్తాను వీళ్ళు? ఆ బస్తాలు ఎక్కడికి పోతున్నాయి? ఇవన్నీ నిలదీసి అడిగితే ADA గారు నిన్ననేమో కలెక్టర్ ఆఫీస్ పోతామంటే మీరు పోవద్దు, నేను వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తాను, ఈరోజు బుధవారం వస్తూ ఉంటాను. బుధవారం వరకు మొత్తం సెటిల్మెంట్ చేసి సెట్ చేసుకొని అప్పుడు వచ్చి అంత ఓకే అని చెప్పడానికి అంత నడుస్తుంది. కావున అందరూ పై ఉన్నతాధికారులు చట్టపరమైన చర్య తీసుకొని ఆ సెంటర్ నివారకమైన DCMS సెంటర్ని క్యాన్సిల్ చేస్తుందిగా రైతులందరూ కోరిక. మాకు చెప్పడం జరిగింది. చెప్తే గట్టెట్లా మేము మరి బుక్ చేసుకున్నాం కదా, మరి ఎట్లా అంటే లేవులో అయిపోయినాయి అదే అని చెప్తే మరి ఎట్లా అని చెప్పేసి 5, 6, 9, 10 బస్తాలు బుక్ చేసుకున్నాం. వాడు ఆన్లైన్లో స్టాక్ చూపిస్తుందంటే అది క్లోజ్ చేసుకోలేదు, ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, మేము వేరే వాళ్ళకి ఇచ్చుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇట్లనే ఇప్పుడు శనివారం బుక్ చేసుకున్నాం, ఆదివారం బుక్ చేసుకున్నాం. ఆదివారం నాడు సాయంత్రం రాకు ఉండే 80 బస్తాలు ఉండే, నిన్నటి వరకు ఉండే ఆన్లైన్లో. ఇక అందరూ ఫోన్ చేయడం వల్ల క్లోజ్ చేయించుకున్నట్టు ఉన్నది, జీరో చూపిస్తున్నాయి. వేరేకి వెళ్ళి మహారాష్ట్రకు పంపించుకున్నాడు, బ్లాకులు అమ్ముకుంటాడు ఎక్కువ రేటుకు. మరి రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వేరే కాడికి పోతున్నాం, మీ సోనపల్లి DCMSలో బస్తాలు చూపిస్తున్నాయి కదా, మీరు అక్కడ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయితే ఒక్క బస్తా కూడా మాకు ఇవ్వలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకు పనిచేసిన వాళ్ళకే అమ్ముకుంటాడు, ఇస్తాడు. మా పరిస్థితి ఏందని చెప్పేసి మేము పై అధికారులకు కూడా AO గారికి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. ఎంక్వైరీకి వస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేని పరిస్థితి. రైతు వేదికడికి రైతుల మంది వచ్చి నిరాశన తెలపడం జరుగుతుంది. దీన్ని వెంబడే మాకు ఏదో ఒకటి చేసి
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.